no! నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి నేను ఎలా రెడీ అయ్యాను అని చెప్పేసి ఈ వీడియో. సో చాలా డేస్ అయింది మేకప్ వీడియో చేసి. ఫస్ట్ టైం మన ఛానల్స్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే ఇలా రెడీ అయ్యాను, ఈ మేకప్ ని నేను ఎలా అచీవ్ చేశాను అని ఈ వీడియో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ చిన్న చిన్న హ్యాక్స్ కూడా చెప్పబోతున్నాను, సో దట్ ఏంటంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మేకప్ అనేది. సో ఇప్పుడు వస్తుంది సంక్రాంతి, దాని తర్వాత మనకి వెంటనే ఫెస్టివల్ సీజన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం ప్రైమర్ తో ముందు మన ఓపెన్ పోర్స్ అన్నిటిని, ఓపెన్ పోర్స్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నిటిని క్లోజ్ చేసేసి మనము ఈ మేకప్ ఏంటంటే మనకి ఫుల్ ట్రెడిషనల్ వేర్ గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ప్రైమర్ తో స్టార్ట్ చేసి ఓపెన్ పోర్స్ మొత్తము క్లోజ్ అయిపోవాలి. బికాజ్ మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి మనం చేసే మేకప్ లైక్ మన ప్రోడక్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఆ ప్రోడక్ట్స్ అన్ని మనకి స్కిన్ లోకి వెళ్లకుండా ఈ ప్రైమర్ ఏంటంటే స్టాప్ చేసేస్తుంది. ఈ ఓపెన్ పోర్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసేస్తుంది. అంటే ఓపెన్ పోర్స్ ని క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ లోపలికి వెళ్లకుండా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకని ప్రైమర్ ని యూజ్ చేస్తాము. ఆబ్వియస్ గా మీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ ఏమేమి యూజ్ చేస్తున్నాను అండ్ లుక్ ఎలా చేంజ్ అవ్వబోతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సో ప్రైమర్తో అయితే స్టార్ట్ చేసేసాను. సింపుల్గా ప్రైమర్తో అయితే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను సిటిఎం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసాను. లైక్ క్లెన్సింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అవంతా కూడా అయిపోయింది. అయిపోయాక ఫస్ట్ ప్రైమర్తో అయితే జస్ట్ ఇలా చేసుకుంటే, ఇది సిలికాన్ బేస్డ్ ప్రైమర్ కాబట్టి చాలా చాలా స్మూత్గా ఉంటుంది. మన స్కిన్ కూడా లైక్ మన ప్రోడక్ట్స్ ఏమైనా యూజ్ చేసినా కానీ అవన్నీ కూడా ఈజీగా బ్లెండ్ అవుతాయి. సో ఫస్ట్ స్టెప్ అయితే ప్రైమర్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి, మీరు నా షేడ్ లో ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. 03 నాకు పర్ఫెక్ట్ షేడ్. కన్సీలర్ అయితే యూజ్ చేసేస్తున్నాను ఫస్ట్. సో కన్సీలర్ ఒక్కడితోనే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో నేను ఒక 3 డాట్స్, జస్ట్ ఇట్లా 3 డాట్స్ పెట్టుకుంటాను అంతే. ఇదే చాలా ఎక్కువైపోతుంది. ఇంకా నేను ఈ బ్రష్ యూజ్ చేస్తున్నాను, ప్యాక్ నుంచి 319. ఇది నా ఫేవరెట్ బ్రష్ అయిపోయింది. దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి వీడియోస్ లో మీరు ఇదే చూడొచ్చు నా చేతిలో. సో మన ఐస్ దగ్గర కొంచెం నిదానంగా చేయండి, బికాస్ ఇక్కడ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది మన స్కిన్ అనేది. సో కొంచెం నిదానంగా జస్ట్ ఇట్లా మూవ్ చేయండి, అప్పుడు మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది. లేకపోతే కనుక మనకి బ్లెండింగ్ అనేది కొంచెం కేకీగా ఉంటుంది. సో ఇలా బ్లెండ్ చేయండి, అప్పుడు మీకు చాలా చాలా ఎఫర్ట్లెస్గా అండ్ మనకి కొంచెం అనుకుంటాం కదా కేకీగా ఉంది నేను వేసుకుంటే మేకప్ అని చెప్పి, జస్ట్ ఇక్కడ ఇలా మంచిగా బ్లెండ్ చేసేసుకోండి, అప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసింటారు. ఓన్లీ కన్సీలర్ సరిపోతుంది, ఇంకా లైక్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా అవసరం లేదు. బట్ ఇప్పుడు మనం చేస్తుంది కొంచెం ట్రెడిషనల్ వేర్ కాబట్టి కొంచెం టైం, అంటే లైక్ నేను ఇప్పుడు ఈరోజు మొత్తము కొంచెం నీట్గా బాగా కనపడాలి అనుకుంటున్నాను కాబట్టి సో ఐ యూజ్ ఫౌండేషన్ టూ. సో ఫౌండేషన్ కోసం ఐ యూజ్ డర్మాస్టిక్. యాక్చువల్గా హెయిర్ మొత్తాన్ని టై చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది, బట్ వీడియోకి టై చేసుకుంటే అంత బాగోదు కదా, అందుకని చెప్పి టై చేసుకోలేదు. సో సో ఇప్పుడు కన్సీలరే చాలా చాలా బ్లెండ్ అయిపోయి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఓన్లీ దిస్ కన్సీలర్. నేను కొన్నిసార్లు అసలు ఫౌండేషన్స్ యూజ్ చేయడం ఎప్పుడో మానేసాను, చాలా వరకు స్కిప్ చేసేస్తాను. ఓన్లీ కన్సీలర్తోనే సెట్ చేసేస్తున్నాను అన్ని. లైక్ కన్సీలర్ ఏంటంటే లైక్ మనకి ఏదైనా డార్క్ స్పాట్స్ అట్లాంటివి ఉన్నా కానీ అదే కన్సీల్ చేసేస్తుంది, అదే ఫౌండేషన్గా కూడా సరిపోతుంది కాబట్టి అది ఒక్కటే సరిపోతుంది నాకు. బట్ ఎక్కువ టైం లైక్ కొంచెం ఎక్కువ టైం ఉండాలి అనుకుంటే మాత్రం నేను యూజ్ చేస్తాను. ఇది డర్మా 5 D5 ఇన్ ద షేడ్. సో ఇది డర్మా స్టిక్స్ అనమాట, ఇట్లా ఉంటాయి డర్మా స్టిక్స్. సో ఇది వచ్చేసి మనకి బయట ఆఫ్లైన్లో దొరకదు, ఆఫ్లైన్లోనే దొరుకుతుంది, ఆన్లైన్లో దొరకదు అనుకుంటాను. నేనైతే ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను. సో ఇది నాకు పర్ఫెక్ట్ షేడ్ D5 నేను యూజ్ చేసేది. చూడండి ఇది ఇరిగిపోయింది, బట్ దీని రిజల్ట్ చాలా నచ్చింది నాకు కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తాను. ఐ డోంట్ యూజ్ ఎనీ ఫౌండేషన్స్. అసలు ఫౌండేషన్ కొని కూడా చాలా ఇయర్స్ అయింది. అంటే లైక్ నార్మల్ పాత ఫౌండేషన్ ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తూ ఉన్నాను. బట్ ఇదేంటంటే ఇది నా ఫేవరెట్ అయిపోయింది. ఇది నాకు చాలా చాలా నచ్చింది. నా స్కిన్కి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇది కొంచెం సేపు అయ్యాక కొంచెం బ్రైట్నెస్ వస్తుంది అనమాట, అది నాకు గ్లోయిగా అట్లా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నాను.
చేయడానికి నేను ఏ బ్రషెస్ యూస్ చేయను, ఓన్లీ విత్ ఫింగర్స్ నేను యూస్ చేస్తాను. ఇదే నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సో అందుకని దీనికి మాత్రం ఈ ఫౌండేషన్ కొంచెం లైక్ డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం లైక్ మీరు కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఫేస్ మనకి బ్లెండ్ అయిందా లేదా అని చూసుకోవాలి. సో యాక్చువల్గా ఈ ఫౌండేషన్ స్టిక్స్ అక్కర్లేదు, సరిపోతుంది. ఈ కన్సీలర్తోనే నాకు మంచిగా బ్రైట్నెస్ వచ్చేస్తుంది, సరిపోతుంది. మొత్తం కన్సీల్ చేసేస్తుంది అండ్ మనకి ఏంటంటే లైక్ మొత్తం ఒక బేస్ లాగా క్రియేట్ అయిపోతుంది, సరిపోతుంది అదే. బట్ ఇదేంటంటే ఇది ఎందుకు యూస్ చేస్తానంటే నేను ఎక్కువ టైం ఉండాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇది యూస్ చేయాలి. బికాజ్ ఈరోజు నేను ట్రెడిషనల్గా రెడీ అవుతున్నాను అండ్ ఎక్కువ టైం నేను వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి సో ఇది యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి డర్మాస్టిక్ నుంచి D5. ఇది నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్. నా స్కిన్ టోన్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం నాకంటే కొంచెం ఫేర్గా ఉన్నారు అంటే ఇంకొక షేడ్ ఉంటుంది, నాకంటే కొంచెం లైట్ షేడ్లో ఉన్నారంటే ఇంకొక షేడ్ ఉంటుంది. మీకు పక్కన రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. దీంట్లోనే మనకి కరెక్టర్ కూడా ఉంటుంది, అది కొంచెం ఆరెంజ్ షేడ్ వస్తుంది. కరెక్టర్ ఏంటంటే మనకి ఇక్కడ బ్లాక్నెస్ బాగా ఉంది అనుకుంటే ఫస్ట్ మనం దాంతో కరెక్టర్తో ఈ ఇక్కడ లైక్ డార్క్ సర్కిల్స్ అవన్నీ కామన్, ఇప్పుడు ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇట్లా మనం ఫస్ట్ ఆరెంజ్ కరెక్టర్తో కరెక్ట్ చేసుకున్నాక మొత్తం లైక్ స్కిన్ మొత్తం ఒక లేయర్ లైక్ ఒక కలర్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత ఇలా ఏ కలర్ లైక్ మనకి ఏ షేడ్ సెట్ అవుతుందో ఆ షేడ్తో మనము దీన్ని జస్ట్ లైక్ ఇట్లా బ్లెండ్ చేసేసుకోవటమే. ఇదేంటంటే నాకు పర్సనల్గా హ్యాండ్తో బ్లెండ్ చేసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంకొకటి అస్సలు మర్చిపోవద్దు, నెక్ దగ్గర అసలు మర్చిపోవద్దు. బికాజ్ నెక్ దగ్గర మనం మర్చిపోతే ఇట్స్ లుక్ లైక్ ఫేక్నెస్గా క్రియేట్ అయినట్టు ఉంటుంది. సో ఇప్పుడైతే మనం మొత్తం నీట్గా బ్లెండ్ చేసేసాము. సో ఆబ్వియస్గా మొత్తం బ్లెండ్ చేసేసాము. ఇందాక కన్సీలర్ యూజ్ చేసినప్పటికి ఇప్పటికి కొంచెం లైక్ కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ నేను ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయను, లిటిల్ బిట్, బికాజ్ ఓన్లీ లైక్ నాకు బేస్ మొత్తం లైక్ ఫేస్ మొత్తం ఒకటేగా కనిపించాలని చెప్పి. సో నెక్స్ట్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి లిప్స్టిక్స్ కానీ డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మనకు యాక్చువల్గా మేకప్ స్టార్ట్ చేసే ముందే చేయాలి, నేను మర్చిపోయాను. సో ఈ చాప్స్టిక్ ఏంటంటే మనకి లిప్స్ డ్రై అవ్వకుండా లైక్ ఫైన్ లైన్స్ లాగా ఇక్కడ మొత్తం డ్రై అయిపోయి చాప్ లిప్స్ అలా వస్తాయి కదా, చాప్ లిప్స్ వస్తాయి కదా, సో అట్లా రాకుండా ఇది బాగా వర్క్ అవుతుంది, నాకు బాగా వర్క్ అవుతుంది. సో ఇది యూజ్ చేస్తాను. ఫేస్ మొత్తం ఒకే బేస్ ఒకే కలర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ద మెయిన్ ప్రాసెస్ ఇవన్నీ ఏంటంటే చిన్ని చిన్ని మైన్యూట్ థింగ్స్ మన ఫేస్ని చాలా బాగా ఎలివేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆబ్వియస్గా మన ఐబ్రోస్ అసలు మన ఐబ్రోస్తోనే మన ఫేస్ చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఫస్ట్ మన ఐబ్రోస్ని సెట్ చేసేద్దాము. మనం ఐబ్రోని సెట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ హెయిర్ లైన్ ఉంటుంది కదా, ఆ హెయిర్ లైన్లో జస్ట్ గ్యాప్స్ని ఫిల్ చేయాలి అండ్ మన షేప్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఇంకా అటు ఇటు అయిందంటే మాత్రం మన ఫేస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. బట్ బీ కేర్ఫుల్ అండ్ బీ పేషెన్స్. అండ్ స్టార్టింగ్ నుంచి అస్సలు స్టార్ట్ చేయొద్దు, మిడిల్ నుంచి ఆ హెయిర్ లైన్లో జస్ట్ ఫిల్ చేసుకుంటూ రండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నేను యూస్ చేస్తుంది మస్కారా, ఎంటీ మస్కారా, ఆల్మోస్ట్ అయిపోయి కొంచెమే ఉంటుంది కదా, ఆ మస్కారాని అయితే యూస్ చేస్తున్నాను. సో బేసిక్గా నేను ఇది యూస్ చేస్తాను. మీరు కావాలనుకుంటే మీరు ఐబ్రో ఫిల్లర్స్ లైక్ అవి కూడా యూస్ చేయొచ్చు. ఐ షాడోస్ అయినా యూస్ చేయొచ్చు. దానికి సంబంధించి బ్రో కిట్ ఉంటుంది, సో అది కూడా యూస్ చేయొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది యూస్ చేయండి. సో ఐబ్రో అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు ఐకి వెళ్ళిపోవాలి. సో ఐ వాంట్ యూస్ సమ్ ఐ షాడోస్, ఏదైనా సమ్ ఐ షాడోస్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది యూస్ చేస్తాను, ఇది కూడా స్విస్ బ్యూటీ నుంచే. సో ఐ షాడోస్ ఫస్ట్ మనము ఐస్ని ఎలివేట్ చేసుకుంటే ట్రెడిషనల్ లుక్స్కి ఎప్పుడైనా ఐస్ చాలా బాగుండాలి. అందుకని నేను ఈ షేడ్స్ యూస్ చేస్తున్నాను. ఇది స్విస్ బ్యూటీ నుంచి 02 ప్యాలెట్ నెంబర్ అండ్ ఐ గో విత్ బేస్కి ఇది యూస్ చేస్తున్నాను. అండ్ దీనికి కొంచెం గ్లిటరీ లాగా యాడ్ చేస్తాను. సో ఓకే, బేస్కి అయితే నేను ఈ షేడ్ యూస్ చేశాను, విచ్ ఇస్ మై ఫేవరెట్. ట్రెడిషనల్ లుక్స్ అన్నిటికీ కూడా ఈ షేడ్ చాలా బాగుంటుంది. సో నేను అదే యూస్ చేశాను. ఇప్పుడు దీనికి కొంచెం గ్లిటరీగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ యూస్ దిస్. సో ఈ షేడ్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ షేడ్ యూస్
చేస్తాను. ఐలైనర్ నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను, వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. సో నార్మల్గా ఐలైనర్ ఎలా అయితే పెట్టేసుకున్నామో సేమ్ అలానే ఐలైనర్ని పెట్టేసుకోండి. అండ్ తర్వాత లైక్ ఇప్పుడు నేనేం చేశానంటే కింద వాటర్ లైన్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ లైన్ కోసం నేను పర్సనల్గా ఫస్ట్ వాటర్ లైన్ చేసే ముందు సో మస్కారాతో నేను జస్ట్ ఇట్లా మస్కారా అయితే చేసేసుకున్నాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కింద లైక్ ఇక్కడ ఉంది కదా, లైక్ మనకి ఐస్ కి కింద ఉంటుంది కదా, కింద ఆఫ్ ది హెయిర్ ఉంటుంది కదా, అది కూడా జస్ట్ మనం ఇలా కర్ల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడన్నా లైక్ మనకి ఇలా అతుక్కొని ఉన్న అవన్నీ కూడా మనకి విడివిడిగా స్ప్రెడ్ అయ్యి మన ఐస్ చాలా బాగా కనిపిస్తాయి. ఈసారి ఈ ట్రిక్ ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఏంటంటే మనకి ఐస్ కి కింద లైక్ ఇలా అనుకోవడం వల్ల సో మంచిగా ఏంటంటే ఇవి కూడా బాగా ఎలివేట్ అవుతాయి. అండ్ ఐస్ పైన ఒక్కటే కాదు కింద కూడా మనము కర్ల్ చేసుకోండి, లైక్ మస్కారాతో కర్ల్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఇదంతా రికార్డ్ చేశాను అనుకున్నాను, బట్ రికార్డ్ చేయలేదు, మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి లైక్ కింద వాటర్ లైన్ కి మీరు లైక్ వాటర్ లైన్ కి కాజల్ కావాలంటే కాజల్ యూస్ చేసేయచ్చు. బట్ నేను పర్సనల్ గా ఇలా చేస్తాను, లైక్ ట్రెడిషనల్ వేర్ అయితే. సో ఇలాంటి బ్రష్ ఉంటుంది కదా, సో ఇలాంటి బ్రష్ తీసుకొని ఫస్ట్ బేస్ ని ఈ కలర్ తో చేస్తాను అనమాట. కొంచెం పీచ్ ఎఫెక్ట్ వస్తుంది, లైక్ నాకు డ్రెస్ కి కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి. సో అలా చేసిన తర్వాత ఈ బ్రౌన్ ఉంది కదా, సో ఈ బ్రౌన్ ని తీసుకుంటాను. మీరు బ్లాక్ అన్న యూస్ చేయొచ్చు, నేనైతే బ్రౌన్ తీసుకున్నాను. ఇవి జస్ట్ ఇలా కార్నర్స్, ఈ కార్నర్ ని ఆ కార్నర్ ని జస్ట్ ఇలా కలిపేస్తాను అనమాట. ఫస్ట్ రికార్డ్ చేశాను బట్ అది మిస్ అయిపోయింది క్లిప్, బట్ దట్స్ ఓకే. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమై ఉండొచ్చు. సో ఇక్కడ కూడా ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి కొంచెం ట్రెడిషనల్ లుక్ బాగా కనిపిస్తుంది. సో ఇలా చేస్తాను అనమాట. ఇది కొంచెం సేపు అయ్యాక కొంచెం పౌడర్ పార్టికల్స్ ఇక్కడ ఉంటే గనక జస్ట్ మనం ఇలా జస్ట్ నార్మల్ బ్రష్, ఇలాంటి బ్రష్ ఒకటి ఉంది, ఇది ఎంటీ బ్రష్. సో దీంతో ఇట్లా ఇట్లా ఇలా అంటే అదంతా పోతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇంకా సెట్ చేయలేదు. సో ఇప్పటికి ఫౌండేషన్ మొత్తం ఏదైతే మనము ఫౌండేషన్, కన్సీలర్ ఇవన్నీ అప్లై చేసాం కాబట్టి అవన్నీ క్రీమీ ప్రోడక్ట్స్. సో వాటిని సెట్ చేయాలంటే మనం ఎన్ని ఫిక్సర్స్ ఇట్లాంటివి ఏం యూజ్ చేసినా కానీ ఫస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా పౌడర్తో సెట్ చేయండి. సో ఇలా పౌడర్తో సెట్ చేయండి, అసలు మిస్ చేయదు. సో పౌడర్తో ఇలా సెట్ చేయండి. పౌడర్తో సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనము కాంటోరింగ్ చేయొచ్చు. నేనైతే కాంటోరింగ్ ఏం చేయట్లేదు, బికాస్ నాది ఆల్రెడీ ఇలా ఒక షేప్ మంచిగా డిఫైన్ అయ్యి ఉంటుంది. సో అందుకని నేను కళ్ళించను. ఇఫ్ యు ఆర్ చబ్బీగా ఉంటే కనుక మీరు కొంచెం చబ్బీగా ఉంటారు అనుకుంటే మాత్రం లైక్ మీరు ఇలా కాంటోర్ చేయండి. సో దాని గురించి సపరేట్గా వీడియో చేయమంటే చేస్తాను. లైక్ ఈ పార్ట్ను కట్ చేస్తాం అనమాట. ఈ పార్ట్ని లైక్ కాంటోరింగ్తో ఇట్లా కట్ చేయటం వల్ల ఏంటంటే మన చబ్బీనెస్ని ఇట్లా కనిపించేలా చేస్తుంది. అది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది చబ్బీ ఫేస్ ఉన్న వాళ్ళకే బాగుంటుంది. లైక్ ఇలాగా నా ఫేస్ లాగా ఇలా ఉండే వాళ్ళకైతే అసలు అవసరం కూడా ఉండదు. సో నెక్స్ట్ మనం స్టెప్కి వెళ్ళిపోదాము. యూస్ చేస్తున్నాను, ఇంకా దీన్ని సీల్ ఓపెన్ చేయలేదు. సో ఓకే, ఇది లిప్స్టిక్. సో ఈ లిప్స్టిక్ వచ్చేసి కొంచెం ఈ హెయిర్ని సెట్ చేసేద్దాము. ఓకే, సో ఈ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. ఇది కొత్తది, నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ని యూస్ చేసేటప్పుడు ఇలా కాకుండా జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. మనము లిప్ బామ్ యూస్ చేసాం కాబట్టి మనకి అంత చాప్ లిప్స్ ఏమి ఉండవు. కానీ ఇప్పుడు ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం ట్రాన్స్ఫర్ అయిద్దేమో అని అనుకుంటున్నప్పుడు మనం ఇలాంటి పేపర్స్, లైక్ పేపర్స్ ఉంటాయి కదా, సో ఆ టిష్యూ పేపర్స్ ని తీసుకొని జస్ట్ ఇలా పెట్టేసుకోండి. సో ఎక్స్ట్రా ఏదన్నా ఉన్నా కానీ దీని మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ అసలు ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇది ఏంటంటే ఎక్కువ టైము మన లిప్స్ మీద స్టే ఉంటుంది. సో ఈ ట్రిక్ కూడా మీరు ట్రై చేయండి ఈసారి. ఎప్పుడు మీకు తెలియకపోతే కనుక ఈ ట్రిక్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మా ఫేవరెట్ పార్ట్లో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఒక వి షేప్ లాగా తీసుకొద్దాము. మీకు అర్థమవుతుంది, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇలా చేయటం వల్ల ఏంటంటే మన ఫేస్ ఫీచర్ లాగే ఉంటుంది, కానీ బ్లష్ పూసుకున్నట్టే అర్థం కాదు. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మన ఫేస్ ఫ్రేమింగ్ చేయటం కోసము, మన ఫేస్ ని నీట్ గా మంచిగా కనిపించడానికి చేయడం కోసమే. సో ఇప్పుడు చూడండి, కాసేపు అయితే ఇది కూడా కనిపించదు.
అంత నీట్ గా బ్లెండ్ అయిపోతుంది. సో బ్లెండింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇంకా నేను కొంచెం జ్యువెలరీ అదంతా యాడ్ చేస్తాను. యాడ్ చేశాక లుక్ ఎలా ఉందనేది మీరు చూసేయండి. సో ఫైనల్ గా జ్యువెలరీ అంతా పెట్టేసుకున్నాను. బింది యాడ్ చేసి జ్యువెలరీ యాడ్ చేశాక లుక్ అయితే బుట్ట బొమ్మలాగా ఉన్నానా. సో ఎలా ఉంది అని చెప్పి కమెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. వీడియో నచ్చితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో బై గాయ్స్.